నమస్తే ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జిల్లా ఇన్ఛార్జీలతో మీటింగ్ అయ్యారు. వాళ్ళందరిని కూర్చోబెట్టి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు ఫ్లోలో మాట్లాడుతూ. అదేంటంటే నేను జిల్లా కమిటీ మీటింగ్లు ఉంటాయన్నారు, ఆ తర్వాత నా పాదయాత్రలు ఉంటాయన్నారు. నిజంగా అద్భుతం. నేను ఎందుకు దీన్ని అద్భుతంగా అంటున్నా, దీన్ని ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని అద్భుతం అని నేను ఎందుకు అంటున్నానంటే, నా చిన్న వివరణ ఇస్తాను. నేను ఇవన్నీ చెప్పే ముందు నాదొక విన్నపం. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. నమస్కారం. ఇక మీటర్లోకి వద్దాం. అసలుకి రాజకీయానికి పాదయాత్ర అని స్టార్ట్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అద్భుతం. అప్పుడు 2004 ముందు పాదయాత్ర చేశారు. ఆయన సీఎం అయిపోయారు. 2009 కూడా సీఎం అయిపోయారు. ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత ఆ స్థాయిలో దాన్ని మించి అసలు పాదయాత్రలు అంటే ఎలా ఉంటాయా, పాదయాత్రలకి ఒక నాయకుడికి జనం ఎలా వస్తారా, అసలుకి ఏంటిది అని మనం మొట్టమొదటిసారి చూసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారినే. అసలుకి మీకు కావాలంటే ఆ పాత వీడియో పెడతాను చూడండి. అసలుకి ఒక 6 ఏళ్ల క్రితం, ఎగ్జాక్ట్గా 6 ఏళ్ల క్రితం ఆ పాదయాత్ర వీడియోలు పెడతా చూడండి. ఎంతమంది జనం వచ్చారు ఒకసారి చూడండి. అది జగన్ గారి పాదయాత్రలు అంటే. సరే మీరు అనుకోవచ్చు, ఏదో పాదయాత్రలు అంటే ఏముందండి, చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా, చేసి ఆయన కూడా జనాన్ని పోగేసుకున్నారు. మొన్న 2023 పాదయాత్రలప్పుడు జనం వస్తారని మీరు అనుకోవచ్చు. జనం రావచ్చు, నేను కాదన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు ఒక ప్రత్యేకత ఉండిద్ది. ఒక చరిత్రని మళ్ళీ సృష్టించడం కోసం, ఒక భవిష్యత్తును సృష్టించడం కోసం, ఒక ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలని, బాధల్ని అన్నిటిని తెలుసుకొని సుఖాలు ప్రసాదిద్దాం అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి ఆయన పాదయాత్ర చేశాడు కాబట్టి పెన్షన్ పెంచాడు. ఆయన పాదయాత్ర చేశారు కాబట్టే అమ్మఒడి ఇచ్చాడు, నాడు నేడుకున్న స్కూల్స్ ఇచ్చాడు. ఆయన పాదయాత్ర చేశారు కాబట్టే రేషన్ షాపులకి వెళ్ళకుండా డైరెక్ట్గా బియ్యం మన ఇళ్ళకు వచ్చాయి. ఆయన పాదయాత్ర చేశారు కాబట్టే పాప చేనేత వాళ్ళ ఆకలి కడుపులను చూసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. అలా చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, ఇరకలోళ్ళకి, ప్రతి ఒక్క కులానికి, ఆటో డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, అందరికీ. సరే ఇది అభివృద్ధి కాదా అని మీరు పక్కన పెడితే ఆకలి బాధలు తెలుసుకునే శకం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పేదోడు కన్నీటిని మళ్ళీ తెలుసుకునే ఒక శకం మళ్ళీ ప్రారంభమవుతుంది. నాకు అలా అనిపిస్తుంది. మీరే అనొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేశారు కదని. ఆయనే చేశారు, వాళ్ళ అబ్బాయి గారు కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్న పథకాలు మళ్ళీ ఇచ్చారు తప్ప కొత్తగా నేను క్రియేట్ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అద్భుతమైన వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, అద్భుతమైన వ్యవస్థ సచివాలయాలు, అద్భుతమైన వ్యవస్థ రైతు భరోసా. ఒక గ్రామంలో మనం ఉంటే చాలు అన్నీ మన దగ్గరికి వచ్చాయి. అసలుగా ఒక అద్భుతం అది. సంక్షేమానికి సువర్ణాధ్యాయంతో రాసే పథకాలు అవన్నీ కూడా. అందుకే నేను అంటున్నాను, మళ్ళీ అతను పాదయాత్ర చేస్తే అసలుకి అతను మరి ఏం పథకాలు తీసుకొస్తాడా, ఏమేం పథకాల ద్వారా పేదల కన్నీటిని తుడుస్తారా అనేది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే అది చిన్న పాదయాత్ర కాదు. నిజంగా చెబుతున్నా, ఈసారి చేసే పాదయాత్ర ఆయన చాలా గొప్పగా చెప్పబోతున్నారు. పాదయాత్ర చేస్తారు. అది నాకు నిజంగా ఆయన మాటల్లోనే మీరు వినండి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. ఇది విజన్. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగా జరుగుతుంది. ఓకే, చూశారు కదా, ఆయన మాటల్లో ఉన్న పాదయాత్ర చేస్తా ఉన్నారు. నిజంగా ఆయన పాదయాత్ర చేస్తే ప్రత్యర్థులు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే అది మామూలుగా ఉండదు. అసలుకి జనం మనం ఇంతవరకు కని విని ఎరగని పాదయాత్రలు. ఆ మాటకు వస్తే భారతదేశంలోనే
ఇంతమంది జనం ఏ పాదయాత్రకు రాలేదు, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. కావాలంటే మీరు మళ్ళీ మళ్ళీ ఆ సాక్ష్యదారుల కోసం వీడియోలు చూడండి, ఈ వీడియోకి లాస్ట్ని పెట్టేస్తాను నేను. అదొక అద్భుతం. జనం వస్తారు కాదన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జనం కూడా అలాగే నమ్ముతారు. నమ్మటం కాదు, నమ్మేటట్టు ఆయన పనులు ఉంటాయి. ఆయన పనులు అలా ఉంటాయి కాబట్టి జనం నమ్ముతారు. అందుకే అతను పేదల పాలిటి పెన్నిది, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. పేదల పార్టీ రారాజు. అసలు ఆరోగ్యశ్రీయా, ఆరోగ్యశ్రీ లేదా నీకు రోగం వచ్చి మంచాన పడి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినా కనీసం 5-6 నెలలు కూడా నీకు డబ్బులు పంపించేవాడు. తర్వాత అమ్మఒడి, అది మన మామూలు పథకమా? ఆరోగ్యశ్రీ, నాడు నేడు స్కూళ్ళు, మన చేనేత పరిశ్రమ వాళ్ళకి, లేదా వాళ్ళకి వీళ్ళకి ఎంతమందికి. నేను మళ్ళీ అందుకే ఆనందపడుతున్నా. నేను ఎందుకు ఆనందపడుతున్నానంటే కొత్త పథకాలు, కొత్త అధ్యాయాలు మళ్ళీ రాబోతున్నాయి. గతంలో వచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం, రైతు భరోసా, ఇవన్నీ కూడా ఇంతకు మించి 2.0 లెక్క తీసుకొస్తారని ఆశిస్తూ చాలా ఆనందంగా సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.